మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ 119 ఎమ్మెల్యేలలో ఒకే ఒక్కడు రాజాసింగ్ ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మార్వాడి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి రాజాసింగ్ ఒక్కడే. ఈ గో బ్యాక్ మార్వాడి అనే అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి రాజాసింగ్ ఒక్కడే మార్వాడీల పక్షాన ఉండి సింహంలాగా గర్జిస్తున్నాడు. ఈ 118 ఎమ్మెల్యేల నుండి కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల గురించి ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రశ్నిస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ 118 ఎమ్మెల్యేలు తెలంగాణ గడ్డపైన పుట్టినవారు కాదా? తెలంగాణ ప్రాంతవాసులు కారా? కేసీఆర్ గారు గొప్ప ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. మరి కేటీఆర్ గారు కనీసం ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ప్రాంత ప్రజల గురించి, తెలంగాణ ప్రాంత వాసుల గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించింది మాత్రం లేదు. ఈ మార్వాడీల దెబ్బకు కోమట్లందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు మానేసి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చివరికి కోమట్లు కూడా ప్రభుత్వ పింఛన్లపైన ఆధారపడే పరిస్థితి రానున్నది మన తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళతోటి పోరాడుతుంటే అది ఒక అన్నదమ్ముల పంచాయతీలాగా ఉండేది. కానీ ఈ మార్వాడీలది మన భాష కాదు, మన యాస కాదు. అటువంటిది వీళ్ళ కోసం మన తెలంగాణ బిడ్డలను అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చేరే విధంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతూ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.